ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము నుంచి చెప్తున్నాము. 15 లోపు ఇదివరకు చెప్పే ఉన్నాము. ఇప్పుడు మీరందరూ ఇది చూసి సబ్స్క్రిప్షన్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. అందరికి కూడా తెలియపరచండి. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ప్రకటన గ్రంథం 1:16 వచనం 1వ అధ్యాయం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. యేసు ప్రభు కుడి చేతితో 7 నక్షత్రాలు పట్టుకొని ఉండెను. 7 నక్షత్రములు క్రీస్తు వెలుగై ఉన్నారనియో సంఘములకు వెలుగై ఉన్నావనియో అని తెలియవచ్చున్నది. ప్రభువే ఒక వెలుగు. ఆ వెలుగు 7 సంఘాలు కూడా ఇచ్చినట్లుగా మనకు కనబడుతున్నది. అలాగే సంఘములు చూసు బోధకులు కూడా వెలుగై ఉన్నారని తెలియచున్నది. అలాగే సంఘాల్లోని బోధకులు ఉన్నారు కదా, ఆ బోధకులు కూడా వెలుగై దేవుని వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనములో ఈ మాట ఉన్నది. ప్రకటన 1:20లో కూడా ఉన్నది. సంఘములు 7 తరగతులుగా ఉన్నవి. పరలోకములు 7 తరగతులుగా సంఘాలు ఉన్నాయి. అలాగే 7 తరగతుల్లో కూడా మనము పై తరగతి 7వ తరగతి దగ్గర ప్రభు దగ్గర ఉంటాము. మనం ఇక్కడ చేసుకునే మన బోధ విశ్వాసాన్ని పెట్టి పరలోక రాజ్యంలో స్థానం అనేది దేవుడు మనకి ఇస్తారు. కాపర్లు 7గురుగా ఉన్నారు. అనగా ఒక్క 7 మాత్రమే కాదు. ఈ ఒక్క 7లో అనేక 7లు ఉన్నాయి. ఒక్క 7గా చెప్పుకోవక్కర్లేదు. ఈ 7ని ఎన్నో రకరకాలుగా 7 అన్నదాన్ని చాలా ఉన్నాయి. పరలోకపు దూతలు దేవుణ్ణి వర్తమానము అందించువారు. పరలోక దూతలు దేవుని వర్తమానము అందించువారు. మనమే ఈ వర్తమానము ప్రపంచానికి అందించాలంటే కష్టమే. మరి దూతలు కూడా వర్తమానాన్ని మనకి తీసుకెళ్ళి ప్రజలకి అందించేవారై ఉన్నారు. అలాగనే బోరల్లోనే సంగమునకు దేవుని వర్తమానమును అందించు ఈ కాపర్లే దూతలు. అలాగనే భూలోక సంఘమునకు, ఈ భూలోకమున ఉన్న సంఘమునకు దేవుని వర్తమానమును అందించు ఈ కాపర్లే దూతలు అని ప్రభు బిరుదు ఇచ్చి ఉన్నారు. ఆయన నోట నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గము కట్టి బయలు వెడుచున్నది. ఆయన నోట నుండి 2 అంచుల గల ఖడ్గము వాడిగా అంటే పొదునుగా ఖడ్గమై బయలు వెళుచున్నది. వాక్యం అంటే 2 అంచులు కలిగిన ఖడ్గము, పదునైనది. ఈ పదునైనది అనేది దానికి అర్థం ఏమిటంటే బాగా పదునైనది గనక వాక్యం చెప్పేటప్పుడు మన హృదయంలోకి స్వరబడిపోతుంది. మన హృదయంలోని స్వరబడిపోయేటప్పుడు దాన్ని మనం వింటే చాలు, అది హృదయంలోకి వెళ్ళిపోతుంది. కనుక పదునైన కత్తిగా, వాడిగల కత్తిగా దాన్ని వర్ణించారు వాక్యాన్ని. ఆయన వాక్యము కొందరిని గద్దించును. ఈ వాక్యం చెప్తూ ఉంటే కొంతమంది చేసిన పొరపాట్లు కానీ, చేసిన తప్పులు కానీ, చేసిన వంకర పనులు కానీ ఉంటే ఆ మనిషిని గద్దిస్తుంది హృదయంలోకి వెళ్ళి. ఈ తప్పు నువ్వు చేశావు, ఈ తప్పు చేయొద్దు, సరి చేసుకోమని. ఇది ఒక అంచు, కొందరిని ఆదరించును. గద్దించేది ఒక అంచు. రెండో అంచు అంటే గద్దించేది, ఆదరించేది. గద్దించేది ఒక అంచు అయితే రెండోది ఆదరించును. మనం ఎప్పుడైతే ప్రకటన గ్రంథం హృదయంలోకి వెళ్ళిందో మనకు ఆదరణ దొరుకుతుంది. అది విలువైనది ప్రకటన గ్రంథము. ఇది మరి ఒక అంచు, ఇది ఒక అంచు. ఒక అంచు కొయ్యుటకును మరి ఒక అంచు కోసిన గాయములను మానుపుటకును అయి ఉన్నది. ఒకటి కొయ్యటానికిను, ఒకటి దాన్ని మానపటానికి, గాయాలు మానపటానికి కలిగి ఉన్నవి. ఆదామునకు ఆపరేషన్ సమయమందు దేవుని హస్తమే ఖడ్గముగా వాడబడినది. ఫస్ట్ ఆపరేషన్ అదే. ఆదామునికి ఆపరేషన్ చేసి పక్కటెంకుని తీశారు. శరీరంలోని కాలు కింద తీయచ్చు, తలక పక్కనున్న చేతి కింద తీయచ్చు. అలా కాకుండా స్త్రీకి
సముభాగములో తీస్తే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సముభాగములో ఉన్న మనుషులు అని అర్థం తెలియటానికి ఆదాముకి పక్కటెముకను ప్రభువు తీసి ఒక చేత్తో కత్తిగా దాన్ని ఉపయోగించారు. మళ్ళా అది తీసిన తర్వాత అవ్వమ్మని చేసిన తర్వాత మళ్ళీ అదే చేతిని కుట్లు వేసినట్టు మళ్ళీ కనపడకుండా ఉపయోగించి ఉన్నారు. ఆ ఖడ్గమే ఒక అంచు కోసినది, దేవుని ఖడ్గం అది. మరి ఒక అంచు మానిపివేసినది. ఆ ప్రశ్న ముందు చేశారు, తర్వాత కుట్లు వేశారు. మనోళ్ళు కుట్లు వేస్తారు, కానీ ప్రభు అలా కాకుండా చేతితో అలాగనేటప్పటికి మొత్తం అన్నీ కూడా సక్రమంగా అయిపోయినవి. ఆదికాండము 2:21 ఉంది. దేవుని సింహాసనము, దేవుని నివాసం అనే ఖడ్గము, దేవుని నివాసం అనే ఖడ్గం అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 ఉంది. ఇది ఆత్మ ఖడ్గము, ఆత్మకు సంబంధించిన ఖడ్గం ఇది. హెబ్రీయుల పత్రిక 4:12 ఇది వాక్య ఖడ్గము, ఆత్మకు సంబంధించిన ఖడ్గము, వాక్య ఖడ్గము. 2వ దశలోనికే 2:8 కూడా ఉంది. యెషయా 11:4, ప్రకటన గ్రంథం 19:21, నోటి ఊపిరి అనే ఖడ్గము. ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించిన ఖడ్గాలు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఎవరు? యోహాను గారు చెబుతున్నారు. అతను చూసినప్పుడు భూలోకం మీద చూసింది వేరు, మరి పరలోకంలో వెళ్ళినప్పుడు అక్కడ చూసిన వాతావరణం వేరు. క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు యోహాను ఆయనతో ఉండి నిర్భయంగా ఆయన తట్టు చూడగలిగాను. భూమి మీద దగ్గరే ఉండి నిర్భయంగా అంటే నిలబడి చక్కగా అసలు ఎలా ఉన్నారని చూసుకున్న రోజులు చాలా ఉన్నాయి. పూర్వం యోహాను భోజనము సమయమందు క్రీస్తు చెంతనే కూర్చుండెను. ప్రభు దగ్గరే భోజనము చేశారు. మరి భోజనం చేసినప్పుడు తెలుసు కదా, ఈ రూపాంతరము చెందినప్పుడు, పునర్ధానమైనప్పుడు, ఆరోహణమైనప్పుడు యోహాను ప్రభును చూశాను. భూమి మీద 6.5 అడుగుల మనిషినే చూశారు. ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళినప్పుడు చూస్తున్నారు. ఆరోహణమైనప్పుడు అతను ఒక సముద్రమే, భూమి మీదను ఓ సముద్రమే, ఒక సముద్రంలోనూ ఉన్నవి. తర్వాత సూర్యుడు వలె సూర్యబింబాల కళ్ళు కనబడుతున్నవి. శుభులు భారతదేశం అంత పెద్దవిగా కనబడుతున్నాయి. అది చూసిన తర్వాత భూలోకం మీద చూసిన ప్రభువేనా, 6.5 అడుగులే ఉన్నారు కదా, ఇప్పుడు ఇంత పెద్దగా ఎలా అయ్యారని స్పృహ తప్పి కిందకు పడిపోవడం అనేది జరిగింది. కానీ చచ్చిన వాళ్ళ వలె పడిపోలేదు. యాకోబు బలమైన మనిషి వలె కనబడిన వానితో పెనుగులాడి, యాకోబు బలమైన మనిషి అయినా కూడా అతనితో పెనుగులాడి దీవెనలు పొందెను. ప్రభు దగ్గర పెనుగులాడి దీవెనలు, పాదాల దగ్గరికి పెనుగులాడి దీవెనలు పొందాడు. ఆ బలమైన మనిషి దేవుడిని గుర్తించి, ఆ బలమైన వాడు దేవుడే గుర్తించి, నేను ముఖాముఖిగా దేవుని చూసి తినని ఆయనను నా ప్రాణము దక్కిందనెను. ఇతను ఏమంటున్నాడంటే, నేను ముఖాముఖిగా చూశాను, అయినా నా ప్రాణము దక్కింది అని ఆనందభరితులైపోతున్నారు. ఇతను ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను కుడి చెయ్యి యోహాను గారి మీద ఉంచి ఇట్లా అంటున్నారు, వ్యాధిగ్రస్తుల మీదను, అపాయములోనున్న వారి మీదను, రోగముతో బాధతో ఉన్నవాళ్ళు, అపాయములోని ఇరుక్కుపోయిన ఉన్న వాళ్ళ వరకు, చిన్న పిల్లల మీదను, చిన్న పిల్లల మీదను కూడా అందరి మీదను తన హస్తముని వేసి దీవించి ఆదరించుట. ఆయన హస్తం పడిందంటే దీవెనలు, ఆదరించుట అని అర్థం. ఆయనకి ఇష్టము, అతని ఇష్టము ఎవరినన్నా దీవించవచ్చు. మత్తయి సువార్త 8:3, మార్కు 10:16, మత్తయి 8:15 కూడా ఇచ్చి ఉన్నారు. ప్రకటన గ్రంథము 1:18, డొమిషియన్ చక్రవర్తి రాజు యోహాను కాగుచున్న నూనెలో వేసినను భయపడలేదు. అట్లు వేసుకుని
ఏదైనా బూర్లు ఏమైనా చేసుకుంటాకి, అరిసెలు ఏదైనా చేసుకుంటాకి వేస్తారు నూనెలో. అలాంటి పెరుగు, పెద్ద పెరుగుని తయారు చేసి నిప్పుల మీద పెట్టి నూనె పోసి బాగా కాగనిచ్చి యోహాను గారిని చంపేయాలని అందులో తీసుకెళ్ళి వేశారు. వేసిన తర్వాత యోహాను గారికి ఒంటి మీద ఉన్న ఎంట్రుకలు కానీ, తల మీద ఉన్నాయి కానీ ఏది కూడా కొంచెం కూడా మార్పు అనేది రాలేదు. సక్రంగానే ఉన్నారు. భయపడలేదు, చనిపోలేదు. అయినా కూడా చనిపోలేదు. ప్రభును చూసి పాదముల యొద్ద పడిను. అది చూసి ప్రభు పాదాల యొద్ద పడ్డారు. 60 సంవత్సరముల తర్వాత మరలా పద్మాసు దీపమున చూశాను. ఈ డొమిషియన్ చక్రవర్తి మహారాజు కాలములో క్రైస్తవులు బోధ చేయటానికి వీల్లేదని, యేసు ప్రభు దేవుడు కాదని, అతను పూజించడం వల్ల చంపేస్తూ వస్తూ ఉండేవాడు. అప్పుడు యోహాను గారిని కూడా ఆ నూనెలో అలా చేసి వదిలేశారు. ఆ తర్వాత యోహాను గారిని పద్మాసు దింపానికి పంపితే ఇక బోధ చేయడు అన్న ఉద్దేశం మీద అక్కడ ఒక జైలు కింద కట్టి ఆ నడి సముద్రములో యోహాను గారిని అక్కడ తీసుకెళ్ళటం అనేది జరిగింది. అందుకు భయపడను. తన పత్రికల్లో ప్రభును కనులారా చూసితేనే వ్రాశాను. ప్రభు కనులారా చూశానని వ్రాశాడు. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించేవాడను, మృతునైతేనే కానీ ఇదిగో యుగయుగములో సజీవుగానే ఉన్నాను. కడపటివాడను, తర్వాత జీవించువాడను. మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. నేను సజీవుడను. యుగయుగములో సజీవులుగానే ఉంటాను నేను అని ప్రభు చెప్పటం జరిగింది. యోహాను 1:8 నందు గ్రీకు మాటలతో పలికెను. మరియు మరణము యొక్కయు పాతాళలోకం యొక్కయు తాళపు చెవులను ఆస్వాద్యంలోనున్నవి. పాతాళలోకములో ఉన్న తాళాలు యేసు ప్రభు చేతిలో ఉన్నాయి గనక శుక్రవారం నాడు జబితాలోని అతను మరణించిన తర్వాత శనివారం నాడు అతను వెళ్ళి మరి పాతాళ లోకానికి మెట్లేసుకొని లోనకెళ్ళి ఆ చీకటిలోని ప్రభు వెళుతుండగా ఆ పాదాలను ప్రభు వెలుగుగా వెళుతున్నారు కాబట్టి ప్రభు క్లియర్గా వచ్చింది. ఆ లోనకి వెళ్ళిన తర్వాత అక్కడ అబ్రాహం రొమ్మునున్న ఆనుకుని ఉన్న పాత నిబంధన ప్రవక్తలు, సంఘ కాపరులు, కోటాను మందిని సాతాను అక్కడ ఆపు చేయడం అనేది జరిగింది. అక్కడ ఆ సాతానుతో అప్పుడు యుద్ధం చేసి ఆ సాతాన్ని బంధించి ఆ మనుషులందరిని కూడా పరలోకములో తీసుకొచ్చి ఆ పరదేశాన్ని ఒకటి పేరు పెట్టి అక్కడ వీళ్ళందరినీ కూడా పెట్టడం అదే జరిగింది. అలాగే ఈ రోజున మనమందరం కూడా ఈ భూలోకం మీద ఉన్నాము కనుక పాత నిబంధన కర్తలు సాతాని చేతిలో ఎలాగా బందీగా ఉన్నారో ఈ రోజులో మనమందరం కూడా సాతాని చేతిలో బందీగా ఉన్నాం. రెండో రాకడ వచ్చినప్పుడు అప్పుడు ఎలాగైతే పాతాళ లోకానికి వెళ్ళి యుద్ధం చేసి బంధించి వాళ్ళని విడుదల చేశారో అలాగే మనల్ని కూడా మనల్ని రక్షించడానికి ప్రభు రెండో రాకడ వచ్చి యుద్ధం చేసి అంతక్రీస్తును, అబద్ధ ప్రవక్తని అగ్నిగుండంలో వేసి సాతాన్ని పాతాళ లోకంలో బంధించి ఈ భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన అయిన తర్వాత సాతాను మీదే యుద్ధం చేస్తాడు. సాతాను మీద యుద్ధం చేసిన తర్వాత అతను తీసుకెళ్ళి మళ్ళీ పాతాళంలో అగ్నిగుండంలో పడేసి ఆదాము కాలం నుంచి రెప్షన్ కాలం అంటే ఇంకా జరగబోయే కాలం అంతా కూడా తీర్పు. యెహోవా తండ్రి, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుళ్ళ నుండి తీర్పు తీరుస్తారు. ఈ తాళపు చెవులు అతని దగ్గరే ఉన్నాయి కనుక పాతాళ లోకానికి తాళం చెవులు తీసుకుంటూ వెళ్ళారు. ప్రభు స్వాధీనంలో ఉన్న తాళపు చెవులు ముందు ఈ ఖైదు తాళపు చెవులు ఎంత? పాతాళ లోకములోనే ఉన్న తాళ చేతిలో ప్రభు దగ్గర ఉంటే ఈ ఖైదీ కానీ ఇంకోటి కానీ తాళాలు ప్రభు ముందు ఏ పాటివి? ప్రభునకు అన్ని అధికారములు ఉన్నవి. అందు ఇందు అని లేకుండా అన్ని అధికారాలు ప్రభు చేతిలోనే ఉన్నవి. ఆయన మరణము రానియగలడు, పోనీయగలడు, అతని ఇష్టం.
మరణాన్ని రానియచ్చు, మరణించిన వాళ్ళను కూడా బ్రతికించవచ్చు. ఏదైనా చేయటానికి సమర్థత కలిగిన ప్రభువు. తాళపు చెవి తలుపును తీయగలదు, తలుపును వేయగలదు. తోమా తలుపులు వేసుకొని 11 మంది శిష్యులు ఉన్న తర్వాత లోనికి వెళ్ళిపోయారు. ప్రభుకి ఆటంకాలు ఏమీ లేవు. ప్రకటన గ్రంథం 1:19 నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, ఇటు వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రముల గురించి మర్మమును, నువ్వు చూసావు కదా నా చేతిలో ఉన్న 7 నక్షత్రముల కోసం ఆ మర్మాలు నీకు కొన్ని చెప్పాను కదా, అవి రాసి ఆ సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఈ సువర్ణముగా ఉన్న ఈ దీపస్తంభాల కోసం వ్రాయండి అని ఆ 7 నక్షత్రములు 7 సంఘములు, దూతల ఆ 7 దీపస్తంభములు 7 సంఘములని రాయమని చెప్పగా రాశారు. తర్వాత ఇక్కడ మనము చెప్పుకోదగింది రాకడ బోరలు. అలాగా గొప్ప పగిలిపోయేంత శబ్దము. అది హానోకు, ఏలియా, యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు చెప్పి ఉన్నాను గనక అది కాకుండా ఈ రాకడ ఎంత జేబులో ఎంత టైంలో వస్తుంది, ఎక్కడ వస్తుంది అనేది కూడా అందులో చెప్పాను. ఒకసారి చూడండి. హానోకును ఏలియా గారికి యేసు ప్రభు ఆరోహణ కోసం రాశాను. కానీ ఎంత జేబులో ఉంటుంది ఈ రాకడ అనగా ఈ రెప్పపాటు సెకండులో, రెప్పపాటు అంటే 1 సెకండులో 11వ భాగము. ఇది సంఘారోపణ, 2వ రాకడ. 1 సెకండ్లోనే 11వ భాగము. ఎంత సమయం ఉందో ఆ సమయంలో నీయన్నీ జరిగిపోతాయి. పరలోకములో పెళ్లి కుమార్తె సంఘము గొర్రెపిల్ల ప్రభువు. పరలోకానికి కొత్త యెరూషలేము. ఈ కొత్త యెరూషలేముకి వెళ్ళినప్పుడు పెళ్లి కుమార్తె సంఘమును గొర్రెపిల్ల అయిన ప్రభువు యొక్క వివాహము జరుగును. వివాహము ఆ పరలోకానికి బోర మోగినప్పుడే, ఎన్ని బోర్లో ఏంటి అనేది కూడా ఆరోహణ ఏలియా గారు అయినప్పుడు వివరంగా చెప్పి ఉన్నాను. అవి జరిగిన తర్వాత మనమందరం పరలోకములో అడుగు ఎప్పుడైతే పెడతామో అప్పుడే వధువు సంఘానికిను గొర్రె పిల్లకి వివాహము. గొర్రె పిల్ల అంటే యేసు ప్రభువు, వధువు సంఘం అంటే మనమందరము, అంటే ఆడ మగ అందరూ కలిసి వధువు సంఘము. అప్పుడే వివాహము మనకిను యేసు ప్రభుకి జరుగుతుంది. ఈ వివాహమునకు సంఘము పెళ్లి కుమార్తెగా కూర్చుండును. అక్కడికి వెళ్ళినప్పుడు అడుగు అక్కడ వేసిన వెంటనే పెళ్లి కుమార్తెగా మనమందరం కూడా అక్కడ కూర్చుంటాము. పెళ్లి కుమారుడు క్రీస్తుగా కూర్చుండును మన పక్కన. అందరికి సంబంధించి యేసు ప్రభు పెళ్లి కుమారుడుగా కూర్చుండును. పెళ్లి కుమారుడు విషయంలో ఏ విధముగా పొరపడినను, విషయంలో ఏ విధముగా పెళ్లి కుమారుడు పొరపడినను ప్రేమ తగ్గినను. ఈ పెళ్లి కుమారుడి మీద ఏమాత్రము మనకి ప్రేమ తగ్గినా, తర్వాత విశ్వాసం తగ్గినా, ప్రార్థన తగ్గినా మనము అక్కడికి చేరలేము. పెళ్లి కుమార్తె వరుసలోనికి చేరలేము. గనుక జాగ్రత్త పడవలెను. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఇది క్రైస్తవులకి అర్థమైంది అనుకుంటున్నాను. మరి కొంతమందికి అర్థం అవ్వకపోతే ఇంకో రూపంగా భావించుకోవచ్చు. పెళ్లి కుమార్తెలు మనం అందరం అన్నాము, యేసు ప్రభు మరి సంసారం చేస్తారా అన్న దాన్ని మనం తీసుకుంటే ప్రకటన గ్రంథం దాని కోసం కూడా ఒకటి రాసి ఉన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత మనమందరూ భార్యలు అవుతాము గనక, వధు సంఘం అవుతాం గనక, యేసు ప్రభు పెళ్లి కుమారుడు అవుతారు గనక, పెళ్లి కుమారుడు 7 సంవత్సరాలు కొత్త యెరూషలేములో కట్టిన తర్వాత అందులో అతని వాక్యంని బోధిస్తారు. పాత బైబుల్ కానీ, పాత పుస్తకాలు కానీ ఈ తీసి మన ఎన్నయన్నీ కూడా పక్కన పెట్టి కొత్తగా బోధిస్తారు. ఆ బోధ మనం వినటమే పెళ్లి కుమార్తె సంసారం చేయటం, పెళ్లి కుమారుడు బోధించటం. ఇది సంసారము అన్నారు. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు వర్ష అన్నారు. దీన్ని రకరకాల అర్థం చేసుకుంటారని ఇది వివరంగా మీకు బోధించాను.
పెళ్లి కుమార్తెగా ఎత్తబడి వారికి ఉండవలసిన లక్షణములు. మనం పెళ్లి కుమార్తెగా సిద్ధపడి అక్కడ మోగగానే కొత్త యెరూషలేముకి ఎత్తబడిగల కలిగిన లక్షణాలు ఎలా ఉండాలంటే విజ్ఞానము కలిగి ఉండాలి. విజ్ఞానము. ఎవరు ఏది చెప్పినా కూడా మన దృష్టి ఒక సిలువ మీదే ఉండాలా, ఒక ప్రభు మీదే ఉండాలి. అంతేగాని మన పిచ్చి పిచ్చిగా రకరకాలుగా మాట్లాడి రివర్స్ అయ్యి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటాం కాదు విజ్ఞానం. అలాగే వినపము మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. సంఘ సభ్యులతో నిరీక్షణ కలిగి ఉండాలి. బోధకులు సంఘము అందరూ కూడా అన్యోన్యమైన జీవితము కలిగి ఉండటమే వినపము. విశ్వాసం కలిగి ఉండాలి. అక్కడ మర్దలేని మరి ఇంట్లోకి 12 సంవత్సరాల నుంచి రక్తం కలిగిన స్త్రీ వెళ్ళి కొనసింగు ముట్టుకగానే ఆ శరీరంలో ఉన్న బలహీనత నివారణమయ్యింది. అది విశ్వాసం, నమ్మకము. ప్రభు ప్రార్థన చేయలే, నమ్మకమే. అలా విశ్వాసం కలిగి ఉండాలి. విధేయత. ఎవరు ఏదనుకున్నా సరే మన నాలుకని జాగ్రత్త పెట్టుకుని మనం ప్రభుకి కృతజ్ఞత చూపించుకుంటూ మనం ఉండాలి. కానీ ఎవరో ఏదన్నారని మన ఇష్ట ప్రకారంగా మాట్లాడటం కాదు. విధేయత. అక్కడ ఉండి విధేయత చూపించాలి. ఆ విధేయత పక్కనున్న వాళ్ళకు కూడా కనిపించే విధానంగా ఉండాలి. ప్రభు కూడా ఉండాలి. ఒకటి, విజ్ఞానము రాకడను గూర్చి యావత్తు పూర్తిగా తెలుసుకొనవలెను. రాకడంటే ఏమిటి? మరి బూర మోగాలంటే 3 రకాలుగా చెప్పి ఉన్నాను దాన్ని. అందుకని హానోకు తర్వాత ఏలియా దాన్ని చూడమని చెప్పేసి మీకు చెబుతున్నాను. హెడ్డింగ్ పెట్టేశాను ప్రతి దాన్ని కూడా. ఆరోహణం హెడ్డింగ్ అందులో వివరంగా చెప్పి ఉన్నాను. 2, వినపము ప్రార్థించవలసిన సంగతులన్నీ ప్రార్థించవలెను. ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి, ఎవరి కోసం ప్రార్థించాలి, ముందు ఎవరి కోసం ప్రార్థించాలి, ఎవరి కోసం ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడు, చేసే ప్రార్థన ఎలా ఉండాలి, అది పొగలాగా ఉండాలి, కల్మష భేదములు ఉండకూడదు, ఎవరి కోసం మనం ద్వేషించకూడదు, అందరు కూడా అందరినీ దీవించమన్న ప్రార్థన కావాలి. అలాగే యేసు ప్రభు కూడా అతని కొరకు కూడా మనం చేయాలి. అంటే దేవుడి కోసం మనం చేయటం ఏంటి అని కొంతమంది అనుకోవచ్చు. అలా కాదు. అతను మన కోసం ప్రాణాన్ని అర్పించాడు, దెబ్బలు తిన్నారు, ప్రభానికి స్తోత్రములయ్యా, మా కోసమే మీరు ఎంత మరణాన్ని పొందారయ్యా అన్న భావాన్ని ఎత్తుకొని పిలాతు దగ్గర నుంచి గుల్గోతు కొండ వరకు కూడా మోసుకెళ్ళినప్పుడు ఈ సెంటర్లో ఏమి జరిగినాయో, ఎంత బాధపడ్డారో మన కోసం, ఇవన్నీ కూడా క్లుప్తంగా ప్రార్థన చేయగలగాలి. 3, విశ్వాసము ప్రభునందు పెళ్లి కుమార్తె వరుసలోనికి చేర్చుకుని నమ్ముట. ఇలా చేసినప్పుడు, ఇలా ఉన్నప్పుడు మనల్ని పెళ్లి కుమార్తె వరుసలోకి ప్రభువు చేర్చుకుంటారు అని విశ్వాసం నమ్మకంగా ఉండాలి. 4, విధేయత. వాక్యము చెప్పిన రీతిగా అనగా ప్రభు చెప్పినట్టు చేయుట. వాక్యం అనేది ప్రభు మాట్లాడిన మాటలే. ఈ ప్రకటన వాక్యం అనేది 40 మంది ప్రవక్తలు రాశారు 65 పుస్తకాలు. ప్రకటన గ్రంథం మాత్రం యోహాన్ గారికి మరి యేసు ప్రభువే స్వయంగా చెప్పారు. అది 22 అధ్యాయాలు రాశారు. ఆ తర్వాత దేవదాసయ్య గారికి, అట్లాలమ్మ గారికి చెప్పారు. అది చెప్పినప్పుడు వివరంగా చెప్పేటప్పటికి అది ప్రపంచానికి కూడా ఇంకా ఇంతవరకు ప్రకటన గ్రంథం ఎక్కలేదు. ఇప్పుడు ప్రపంచానికి ఎక్కాలి. అది ఇదే మీ చేతుల్లో ఉంది. స్పీడ్గా వెళ్ళాలంటే మీరు నాకెందుకులే అంటే ప్రభు ఇంకొకళ్ళని ఉపయోగించుకుంటారు. ఆ ధన్యత మీరు పోగొట్టుకోకుండా అందరు కూడా షేర్ చేసి అందరు వినేలాగా ఉంటే మా ధన్యత మీకు వస్తుంది. 10 మంది కన్యకలో మత్తయి 25 అధ్యాయము 5 మిగిలిపోయేరి. 10 మంది కన్యకలు ఉన్నప్పుడు 10 మంది కూడా ప్రభు రమ్మనగానే గబగబా వెళ్ళారు. అయితే వెళ్ళేటప్పుడే 5 కన్యకలకు నూనె సిద్ధి అన్నీ ఉన్నాయి, గబగబా వెళ్ళిపోయారు. మిగిలిన 5 మా దగ్గర నూనె లేదు, వెలగడం లేదు దీపము అన్నప్పుడు మీరు కొంచెం ఇవ్వండి అన్నప్పుడు వెళ్ళి కొట్టుకాడ వెళ్ళి కొనుక్కోండి అన్నప్పుడు వాళ్ళు ఆగిపోయారు. మిగిలిన వాళ్ళు వెళ్ళారు, లోనికి వెళ్ళిపోయారు. అంటే నూనెని అక్కడ సాదృశ్యం చెప్పారు, కానీ వాళ్ళ దగ్గర ప్రార్థన లేదు. మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసుకొని
అన్నీ సంపాదించుకుని వెళ్ళేటప్పటికి మళ్ళీ తలుపులు తీయలేదు. ప్రభు మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోమన్నారు. ఆ స్థితిలో మనం ఉంటే రేపొద్దున రాకడికి ఎత్తపడలేము, పెళ్లి కుమార్తెగా సిద్ధపడలేము, పెళ్లి ప్రభుతో జరగదు. కారణమేమనగా పెళ్లి కుమారుని మీద ప్రేమ కొద్దిగా తగ్గినది. కొంచెం తగ్గకూడదు. కొంచెం తగ్గినా కూడా ఇది ఎప్పుడు జరుగుతుంది? అసలు పెళ్లి కుమారుడేంటి? పెళ్ళేంటి? ప్రకటన గ్రంథం వివరంగా బోధిస్తుంది, పరమగీతం వివరంగా బోధిస్తుంది. నువ్వు నమ్మితేనే దేవుణ్ణి బోధ విని దాని రూపంగా సిద్ధాంతాన్ని నడవాలి కానీ లేకుంటే నమ్మకపోతే మొత్తం జీరో. ప్రకటన గ్రంథం 2:3 గనుక ప్రభువా పెళ్లి కుమార్తె వరసలోనికి వచ్చే వారిని త్వరగా సిద్ధము చేయమని ప్రార్థించవలెను. అందరు సమస్తములో కూడా పెళ్లి కుమార్తెగా రానే ఉన్న బిడ్డల్ని వాళ్ళని సిద్ధం చేయండి. ఏ కల్మషం, ఏ భేదము లేకుండా నువ్వు నిజమైన దేవుడు అని నమ్మే విధానంగా వాళ్ళని సిద్ధం చేయండి ప్రభువా అని చెప్పాలి. భూమి మీద తయారై ఉన్న వధువు సంఘమును కొన్ని పోవుటకే పరమనందున తండ్రి యేసునందు నిద్రించిన వారిని ఎంటబెట్టుకొని వచ్చును. భూమి మీద తయారై ఉన్న వధువు సంఘము, ఈ వధువు సంఘాన్ని ప్రభువు భూమి మీద వచ్చి సిద్ధము చేశారు. దానికి ముందు లేదు వధువు సంఘము. ప్రభువు వచ్చి తన రక్తాన్ని ఇచ్చి ఈ వధువు సంఘాన్ని సిద్ధం చేశారు. అప్పుడు ఆ వధువు సంఘాన్ని కొనుపోవుటకే పరమందున తండ్రి యేసునందు నిద్రించిన వారిని ఎంటబెట్టుకుని వచ్చును. నిద్రించిన వారిని, సజీవులుగా ఉన్నవాళ్ళు, నిద్రించిన వాళ్ళు మొత్తం కూడా ప్రభువు మనకి రాకడ సమయంలో ఎదురొచ్చి మనందరం కూడా ఆహ్వానించి ఆ కొత్త యెరూషలేముకి తీసుకొని వెళతారు. ఈ కొత్త యెరూషలేము కట్టుట అనగా 12 గోత్రాలతోని నిర్గమాకాండములో ఉన్న రత్న వైడూరాలు రంగులతో ఉన్న వజ్రాలతో పిల్లర్స్ మీద గోత్రాల పేర్లు పెట్టి వాటితోని 12 పిల్లర్స్ని కడతారు. తర్వాత 12 కొత్త నిబంధన కర్తలు పేరు మీద వాళ్ళ గోత్రాల మీద గుమ్మాలు 12 గుమ్మాలు కడతారు. అవన్నీ కూడా రంగులతో ఉన్నవి. పెళ్లి కుమార్తె అందులో తిరుగుతూ ఉంటుంది. అది దానితో కడతారు కొత్త యెరూషలేముని. భూమి మీద యేసు ప్రభు వచ్చింది ఒక యెరూషలేము, అక్కడ పుట్టిన జన్మస్థానము. రెండోది పరలోకములో ఉన్న యెరూషలేము. తర్వాత ఇప్పుడు కొత్తగా కట్టబోయే యెరూషలేము ఒకటి. మొత్తం 3 యెరూషలేములు. 1వ దశలోనికైలు 4:14 ఆ తర్వాత సజీవులైన వారు వారితో కూడా ఏకంగా ప్రభునందు ఎదుర్కొందురు. ముందు మృతులైన వారు లెగుస్తారు. దేవుని నమ్ముకొని మృతులైన సమాధుల్లో ఉన్నవాళ్ళు. ఆ తర్వాత సజీవుగా ఉన్న వాళ్ళందరూ మనం కూడా ప్రభుని ఎదుర్కోగలము. ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదురు. హానోకు అడుగు జాడల్లోని దేవునితోని స్నేహంగా మాట్లాడుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయారు. ఇక హానోకు వెళ్ళిపోయినప్పటి నుంచి ఆ హానోకు భూమి మీద ఎవరికి కనిపించలేదు. ఏలియా గారు రథముల మీద అగ్ని రథముల మీదను అగ్నిగుర్రముల మీదను సుడిగాలితో ఉండి ఏలియా గారు ఆరోహణమయ్యారు. యేసు ప్రభు మనం చూస్తూ ఉండగా అతను నుంచున్న మనిషి నుంచున్నట్టుగా అలాగే ప్రభు వెళ్ళిపోయారు. మనమైతే అలా కాదు. మేఘాలు మీద మనకు మేఘాలు ప్రభు ఇస్తారు. ఆ మేఘాల మీద పడుకొని అక్కడ ఆ మేఘాలు ఒక్కొక్క రథములాగా మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తాయి. 7 దీపములు ప్రకటన 45:4-5. ఈ 7 దీపములు సంపూర్ణమైన పరిశుద్ధాత్మ శక్తికి సాదృశ్యంగా ఉన్నది. ఈ 7 సంఘాలు, 7 దీపాలంటే 7 సంఘములు కాబట్టి పూర్ణమైన పరిశుద్ధాత్మ పూర్తిగా వాళ్ళు విశ్వాసముతో నమ్మకముతో పరిశుద్ధాత్మ వాళ్ళతో ఉంటూ శక్తికి సాదృశ్యంగా ఉన్నది. మంచి బలానికి ఓపికి సాదృశ్యంగా ఉన్నది. అలాగా పరిశుద్ధాత్మ శక్తి 7 రీతులుగా పనిచేస్తున్నది. పరిశుద్ధాత్మ శక్తి 7 రీతులుగా పనిచేస్తున్నది. 7 అనే సంఖ్య పరిపూర్ణతను సూచించుతున్నది. 7 అనే సంఖ్య పరిపూర్ణ అంటే మంచిగా సూచించుతున్నది.
అనగా ఆత్మ యొక్క పని 7 రీతిలుగా కనబడుతున్నది. పరిశుద్ధాత్మ 7 రీతిలుగా సంఘాన్ని ఉసుకొలిపి పెళ్లి కుమార్తెగా సిద్ధం చేస్తున్నది. సంఘము 7 గనక పరిశుద్ధాత్మని యొక్క పని ఏదనగా 7 ఒక్కొక్క సంఘము ఏ స్త్రీతోనో తయారగునో ఆ స్త్రీని తయారు చేయను. ఆ రూపంగా సంఘాన్ని తయారు చేస్తారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇది విని సబ్స్క్రిప్షన్ చేసి షేర్ చేయండి, అందరికి తెలియపరచండి. చిన్న ప్రార్థన. స్తోత్రం మహోన్నతుడ గనుడ, చూసిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆస్వాదించి వాళ్ళ హృదయంలో మీరుండి అందరికీ తెలియపరిచి దీవెనలు పొందే బాధ్యత దయచేయండి. యేసునందు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.